భారత్ సిద్ధమయ్యే అవకాశమే కనబడుతోంది. టర్కీ పైన ఆపరేషన్ సింధూర్ ప్రయోగించాలనేటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడే అవకాశం కనబడుతోంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఏమంటాడు తెలుసా? పాకిస్తాన్ సంబంధించిన ప్రజలపైన భారత్ దాడి చేస్తుందని చెప్పి టర్కీ అధ్యక్షుడు చెప్తున్నాడు. మరోసారి ఆ దొంగ బుద్ధిని చూపించింది టర్కీ. ఇండో పాక్ ఉద్రిక్తతలపైన టర్కీ అధ్యక్షుడు మాట్లాడుతూ పాక్ ప్రజలపైన భారత్ క్షిపణులు ప్రయోగించిందంటూ కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో పాకిస్తాన్కి ఎటువంటి విధంగా అండగా ఉండాలన్నా మేము ఎప్పటికీ వారు తోడే ఉంటామని చెప్పి టర్కీ అధ్యక్షుడు ప్రకటించాడు. ఇప్పటికే పాక్కి డ్రోన్లని క్షిపణులని టర్కీ అందించింది. అయితే ఆపరేషన్ సింధూర్లో టర్కీ సైనికులు కూడా మరణించారు. టర్కీ దొంగ బుద్ధి పైన భారతీయులు ఫైర్ అవుతున్నారు. అయితే బాయ్కాట్ టర్కీ నాదంతో టర్కీ వస్తువులను బహిష్కరిస్తున్నారు. టర్కీ మార్బుల్స్ని దిగుమతి చేసుకోకుండా వ్యాపారులు వాటిని వెనక్కి పంపించేస్తున్నారు. ఆ ప్రకటన విడుదల చేశారు. సో టర్కీకి డ్రోన్లు ఇవ్వడమే కాదు, పాకిస్తాన్కి టర్కీ డ్రోన్లు ఇవ్వడమే కాదు, ఏకంగా డ్రోన్ ఆపరేటర్లు కూడా పంపించేసింది. డ్రోన్ ఆపరేటర్లు పంపించింది, మిసైల్ని ఇచ్చేసి మిసైల్ ఆపరేటర్లు పంపించింది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ ఎక్కి తొక్కింది టర్కీని. భారత ఆర్మీ ఏకంగా టర్కీకి సంబంధించినటువంటి ఆ డ్రోన్ ఆపరేటర్ని, టర్కీ సైనికుల్ని, టర్కీ మిసైల్ ప్రయోగించినటువంటి ఆ సైనికుల్ని, టర్కీ ఆ మిసైల్ని నేలమట్టం చేసింది, నేల కురిపించేసింది, పూర్తిగా బూడిద చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ సపోర్ట్గానే ఉంది. మీరు గమనిస్తే ఇంకా యుద్ధం మొదలు కానేలేదు. యుద్ధ విన్యాసాలు కొనసాగుతున్న ఇరు దేశాల మధ్య. మన రఫేల్ యుద్ధ విమానాలు ఇండో పాక్ బార్డర్ దగ్గర వెళ్ళిపోయాయి, ఎల్ఓస్ దగ్గర వెళ్ళిపోయాయి. అటువైపు నుంచి వాళ్ళ ఫైటర్ జెట్స్ కూడా విన్యాసాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టర్కీ నుంచి ఒక భారీ విమానం వచ్చింది, కార్గో విమానం వచ్చి పాకిస్తాన్ ల్యాండ్ అయింది. అక్కడ కొన్ని వందల సంఖ్యలో టర్కీ పాకిస్తాన్కి డ్రోన్లు ఇవ్వడం, మిసైల్ని ఇవ్వడం, అంతా కూడా టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే టర్కీ విన్యాసాలు, టర్కీ యొక్క దుర్బుద్ధి, టర్కీకి సంబంధించిన విషయాలని గమనించినటువంటి భారత ఆర్మీ టర్కీని సైతం, టర్కీ ఆర్మీని, టర్కీకి సంబంధించిన సైనికులను సైతం పాకిస్తాన్లో ఎవరైతే ఉండి భారత్ వైపుగా దాడులు చేస్తున్నారో వాళ్ళని నేల కురిపించేసింది, వాళ్ళని నేలమట్టం చేసేసింది, వాళ్ళ డ్రోన్లని కూల్చేసింది, వాళ్ళ మిసైల్ని నేలమట్టం చేసేసింది. ఇక్కడితో ఆకుండా ఇప్పుడు ఏకంగా బహిరంగ ప్రకటన తెరలేపారు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్. ఏకంగా పాకిస్తాన్ ప్రజలపైన భారత్ దాడి చేసిందని చెప్తూ పాకిస్తాన్కి భవిష్యత్తులో ఎటువంటి విధంగా అండగా ఉండాలని మేము అండగా ఉంటామని చెప్పి టర్కీ అధ్యక్షుడు బహిరంగ ప్రకటించడం చూస్తుంటే డెఫినెట్గా టర్కీకి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మాత్రం అర్థమవుతోంది. మరి ముఖ్యంగా గతంలో టర్కీలో సునామీ వచ్చిన సమయంలో వారంతా ఎర్త్క్వేక్ వచ్చిన సమయంలో వారంతా అల్లకల్లోలమైపోయి పెద్ద ఎత్తున వారంతా కూడా కనీసం తిండి లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో భారత్ నుంచి పెద్ద మొత్తం వారికి సహాయం వెళ్ళింది. భారత్ వాళ్ళకి సహకరించింది. వారందరికీ సహకారం అందించి భారత్ వాళ్ళ కోసం ఆలోచిస్తే ఈ దుర్మార్గులు వెన్నుపోటు పడుతున్నారు. ఈ దుర్మార్గులు ఇప్పుడు వెన్నుపోటు పడమే కాదు, ఆ పాపిస్టి పాకిస్తాన్ కుక్కలకు సపోర్ట్గా నిలబడుతున్నారు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. ఎస్ కృష్ణమోహన్, సో టర్కీ యొక్క దుర్బుద్ధి, టర్కీ యొక్క దుస్సాహసం, టర్కీ యొక్క దురహంకారం మళ్ళీ బయటపడుతోంది. ఈ కుక్కతోక వంకరణ చందంగా పాకిస్తాన్కి మళ్ళీ సపోర్ట్ ఇస్తోంది. మన సహాయాన్ని మరిచిన ఈ టర్కీ మళ్ళీ మనకే వెన్నుపోటు పడిచే ప్రయత్నం చేస్తోంది. ఎలా చూడాలి టర్కీ అధ్యక్షుడి మాటల్ని? బేసిక్ గా టర్కీ అధ్యక్షుడు చేసిన మాటలు అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసిందే. బేసిక్ గా మొన్న దాదాపుగా 400 డ్రోన్స్ ని పాకిస్తాన్ కి సప్లై చేసి అట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ కూడా వారిలో ఇచ్చిన నేపథ్యం మనం చూసాం. ఆ తర్వాత కూడా అతను ఈ రోజు బహిరంగంగా భారత్ కు మాట్లాడాడు. మొన్న కూడా అక్కడ జరిగిన కొన్ని మీటింగ్స్ లో టర్కీ అధ్యక్షుడు స్వయంగానే మనం పాకిస్తాన్ కి మద్దతు పలుకుతున్నామని చెప్పాడు. కానీ ఈ రోజు అధ్యక్షుడు ఎర్డోగాన్ క్లియర్ గా ఒక మాట అయితే చెప్పాడు, నేను ఏమీ జరిగినా పాకిస్తాన్ తోనే ఉంటా, పాకిస్తాన్ కే మద్దతు ప్రకటిస్తా అని చెప్పారు. పాక్ ప్రజలపై భారత క్షిపణులను ప్రయోగించిందంటూ కామెంట్ చేశాడు. మరోవైపు భవిష్యత్తులోనూ పాకిస్తాన్ కే నేను అండగా ఉంటానని చెప్పి టర్కీ అధ్యక్షుడు మాట్లాడాడు. అయితే ఇప్పటికే టర్కీని పూర్తిగా కూడా దిగ్బంధం చేయబోతోంది వాణిజ్యపరంగా భారత్. ఆపిల్స్ కావచ్చు, లేకపోతే మార్బల్స్ కావచ్చు, ప్రధానంగా ట్రావెల్ ఏదైతే 3,000 కోట్లు టర్న్ ఓవర్ పర్ ఇయర్ ఉన్న ట్రావెల్ ని పూర్తిగా కూడా భారతీయులు పూర్తిగా కూడా ఇండియన్స్ కంప్లీట్ గా టర్కీకి పోవడం మానేశారు. చాలా వరకు దానికి సంబంధించిన టికెట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా టర్కీకి బుద్ధి రాలేదు. టర్కీకి క్లియర్ గా వాళ్ళు అనుకున్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాని మీదనే ముందుకు వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగానే కనపడుతుంది. అంటే ఆపరేషన్ సింధూర్ లో టర్కీ సైనికులు కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. టర్కీ
దొంగబుద్ధి భారత్లో ఇప్పటికే వాళ్ళని బైకాట్ చేస్తున్న పరిస్థితి ఉంది. టర్కీ మార్బుల్ ని దిగుమతి చేసుకోవట్లేదు. మరోవైపు టూర్స్ ని ట్రావెల్స్ మొత్తాన్ని కూడా నిర్బంధం చేశారు. అసలుకి టర్కీకి ఎవరు పోకుండా చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎందుకు పాకిస్తాన్ తన మిత్రుడు, పాకిస్తాన్ ప్రధాని తనకు మంచి మిత్రుడు, రాబోయే రోజుల్లో కూడా నేను టర్కీకి ఏకంగా పెద్ద ఎత్తున టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయి. అటు యూరోపియన్ కంట్రీస్తో కలిసి మంచి స్పాట్స్ ఉంటాయి. టూరిజంకి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది అంటే ఇప్పుడు యాజ్ పర్ స్టాటిస్టికల్గా చూసినా కూడా టర్కీకి వెళ్ళేటువంటి ఆ టూరిస్టుల సంఖ్య పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి వెళ్తున్నారు. మన భారత్ నుంచి వెళ్తున్నారు. భారత్ నుంచి పెద్ద ఎత్తున టర్కీకి టూరిస్టుగా వెళ్తున్నారు. భారతదేశం నుంచి అనేక రకాలుగా వాళ్ళు బిజినెస్ లావాదేవీలు చేసుకుంటున్నారు. భారతదేశంలో యాపిల్స్ అమ్ముతున్నారు, టర్కీ మార్బుల్స్ అమ్ముతున్నారు. ఈ రకంగా భారతదేశం నుంచి పోలుతున్నటువంటి ఆ లాభాలే ఎక్కువ. కానీ పాకిస్తాన్కి వారు సపోర్ట్ చేసి భారత్ని దెబ్బకొట్టే విధంగా భారత్ పైన ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? టర్కీ ఎందుకు పాకిస్తాన్కి ఇంత అవుట్రేజ్గా డైరెక్ట్గా మేము సపోర్ట్ ఇస్తున్నాం బహిరంగంగా ప్రకటించడం గల ఆ ధైర్యం ఏంటి? అంటే వాళ్ళ బిజినెస్ పైన పర్వాలేదు, పాకిస్తాన్తో స్నేహం కావాలని ఆలోచనలో ఉన్నారా? కేవలం ఇది మతోన్మాదం అంతే, అంతకంటే వేరే ఏం లేదు. పాకిస్తాన్ కి టర్కీకి మధ్య జరుగుతున్న ఈ మతోన్మాద వ్యవహారంలోనే ఈ టర్కీ అధ్యక్షుడు దొంగన్ కూడా చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నాడు అనే అనుకునే ఆలోచన కానీ చేస్తే వాళ్ళకి ఆ పిచ్చి పోల మతోన్మాద పిచ్చి ఆ దేశాలకి ఇంకా పోయినట్లేదు. ఇప్పటికీ భారత్ తరఫున దాదాపుగా సంవత్సరానికి ఎట్టలేదు అనుకున్నా 20,000 కోట్ల రూపాయలు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు టర్కీకి వివిధ రూపాల్లో భారత్ నుంచి వస్తుంది. ఈ వివిధ రూపాయలు ఓన్లీ ఫ్రూట్స్ మార్బుల్ నుంచే కాదు, ట్రావెల్స్ నుంచే కాదు, టూరిస్టుల నుంచే కాదు, వివిధ రూపాల్లో కూడా 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఆదాయ మార్గాలు. అంటే భారత్ ని వాడు తక్కువ అంచనా వేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ మాట మాట్లాడిన తర్వాత అంటే వరుసగా 2-3 రోజుల నుంచి క్లియర్ గా భారత ప్రజలే ఏకంగా భారత ప్రధానికి కావచ్చు, భారత హైకమిషన్స్ కావచ్చు, మేము స్వచ్ఛందంగా ఈ వ్యవహారాలు యాపిల్ కావచ్చు, మార్బుల్ కావచ్చు, ట్రావెల్స్ కావచ్చు, వీటన్నిటిని రద్దు చేసుకుంటామని చెప్పి తమ నిరసనని తెలియజేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టర్కీ ప్రధాని ప్రెసిడెంట్ క్లియర్ గా ఇంత మాట్లాడిన తర్వాత రేపటి నుంచి భారత ప్రభుత్వం కూడా దీని మీద దౌత్యపరమైన చర్యలు తీసుకోవాలి. వాణిజ్యపరమైన అంశాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. మన మధ్య ఉన్న ఒప్పందాలు ఏంటో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు దాకా మనం ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. 2023 కాదు, 2 సంవత్సరాల క్రితం జరిగిన పెద్ద మ్యాసివ్ అటాక్ వాళ్ళకి భూకంపం మీద వచ్చింది. దానివల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ రోజు భారత్ నుంచి దాదాపుగా 6 యుద్ధ విమానాలు, అక్కడి నుంచి 1,000 కోట్ల రూపాయల ఫుడ్ ప్యాకేజీ, తర్వాత మెడికల్ ఎయిడ్, ఇవన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళకి సప్లై చేశాము. వాళ్ళకి దాదాపుగా 15 రోజులు వాళ్ళందరినీ కాపాడిన పరిస్థితి టర్కీ ప్రజలకి తెలుసు. టర్కీ ప్రజలు ఏమనుకుంటున్నారనేది అయితే ఇక్కడ తమాషా ఏంటంటే టర్కీ ప్రెసిడెంట్ ఒకటి మాట్లాడుతున్నాడు, మేము పాకుతోనే ఉంటానని. టర్కీ ప్రజలు మాత్రం మీరు మమ్మల్ని బాయ్కాట్ చేయొద్దు, మాకు ఇండియాతో మంచి సంబంధాలు ఉన్నాయని టర్కీ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఎంత వేరియేషన్ ఉందో చూడండి. టర్కీ ప్రధాని ఒకటి, అక్కడ ప్రెసిడెంట్ ఒకటి మాట్లాడుతుంటే టర్కీ ప్రజలు మాత్రం భారత్ తో మేము కలిసి ఉండాలనుకుంటున్నాం, భారత్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది, మేము వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గానే ఉన్నాం, చాలా కాలంగా మాకు వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ట్వీట్ రూపంలో చేస్తున్నారు నేపథ్యం. అయితే ఇక్కడ మరి ఎర్డోగాన్